ఆ ట్రీట్మెంట్ ఒకసారి తీసుకున్నావు అనుకో, మళ్ళీ లైఫ్లో ఫేవర్ అనేది నీ దగ్గరికి రావాలంటే భయపడుతుంది. ఏంటో ఆ ట్రీట్మెంట్ ఏం చేస్తావేంటి? అదా, నీ దగ్గరికి వచ్చి సిగ్గులేనుడా. అంజీ, ఇదిగో నువ్వు ఫోన్ తీసుకొని మాట్లాడుకో. ఏమైందమ్మా? ఏం లేదు, నువ్వే మాట్లాడు. హలో, ఏంట్రా ఏమన్నావు? ఫోన్ ఇచ్చేసింది. లవర్స్ మధ్య 100 ఉంటాయి మావా. ముసలోడు నీకన్నీ చెప్పాలేంటి? రేయ్, అప్పుడే ముసలోని చేసేసావా? సరే కాని మావా, నేను వచ్చేదాకా హోటల్ మీద జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచు. సరేరా. ఎందుకంత డౌట్ పడుతున్నావు? ఏమవుద్దని? నాకెందుకో ఇక్కడ 6th సెన్స్ తేడా కొడుతుంది మావా. సరేలే, స్నానం చేసి హోటల్కి వెళ్తాను. నువ్వైతే అక్కడ పని అవగానే వెంటనే వచ్చేసేయి. సరే, జాగ్రత్త. బావా, నువ్వు అన్నట్టు బాలుగాడు హోటల్లో లేకుండా హైదరాబాద్కు పంపించేశాం. వాళ్ళిద్దరూ ఇప్పుడు అక్కడే ఉన్నారు. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పావా? కాంచన, బీరువాలో డబ్బుల బ్యాగ్ ఉంది, తీసుకురా. అలాగే. ఈ డబ్బు ఎలక్షన్స్ లో గెలవడం కోసం దాచారు కదా డాడీ. ఈ డబ్బు ఎలక్షన్లో గెలవడం కోసం ఖర్చు పెట్టాలి అనుకున్నాను, కానీ ఆ అన్నపూర్ణ మీద గెలవడం కోసం ఖర్చు పెడుతున్నాను. బాబర్ది, బావా, ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి చేరాలి. ఇది ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఇది మీడియా. ఇది మనం ఆడే నాటకాన్ని ఫ్రేమ్లో ఉండి నడిపించే వాళ్ళకి. అలాగే బావా. డాడీ, హోటల్ ముంచడమే నీ టార్గెట్ కదా. ఇంత చిన్న పనికి ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఉపయోగించడం అవసరం ఉంటారా? టార్గెట్ ఆ హోటల్ ముయించడమే కాదమ్మా, ఆ అన్నపూర్ణను ఏడిపించడం కూడా. డబ్బు పోతే పోనీ, కానీ రోజు ఈ కంపు మాత్రం భరించలేకపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాన్ మాత్రం అస్సలు ఫెయిల్ అవ్వకూడదు. మనం ఏం చేసినా అడ్డుపడేదా బాలుగాడే అక్క. ఇప్పుడు వాడు హోటల్లో లేడు. ఇక బావ కొట్టే దెబ్బకి ఆ విష్ణుగాడు బలవడం తప్ప చేసేదేమీ లేదక్క. నేను వస్తా. అమ్మా, కాఫీ తీసుకో. విష్ణు, రెడీ అయిపోయావా? వెళ్దామా? ఎక్కడికి? హోటల్కి రా. అక్కడికి నువ్వెందుకు? ఎందుకేంట్రా, బాలు లేడు కదా. ఓహో, వాడు లేకపోతే ఈయన గారు నా మీద ఇన్ఛార్జా? ఇన్ఛార్జ్ ఏంటి విష్ణు, నీతో పాటు తోడుగా ఉంటాడంతే. అంతేనా? లేక బాగా సంపాదిస్తున్నాను, మా నాన్న దగ్గర మానేసి నా దగ్గర డ్రైవర్గా జాయిన్ అయితే జీతం ఎక్కువ ఇస్తానని? విష్ణు, అంజీ జీతం కోసం పనిచేయడం లేదు. తనకి అన్నీ మనమే అనుకుని పనిచేసే మనిషి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. అయినా విష్ణు, అమ్మకి చెప్పకుండా వెళ్తున్నావేంటి? ఎందుకు చెప్పాలి? అలా అంటావేంటి విష్ణు? మరి ఎలా అనమంటావు? నాకు నచ్చని వాళ్ళు, మనల్ని శత్రువులుగా చూసే వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రంతా ఈవిడ గారు పని మనిషిలాగా వేదకి సేవలు చేసి వచ్చింది కదా. నాకు చెప్పెళ్ళిందా అక్కడికి? వేదకి ఒంట్లో బాలేదని వెళ్ళింది. అవును, మరి ఆవిడ గారికి ఒంట్లో బాగలేకపోతే చూసుకోవడానికి మనుషులే లేరు అక్కడ. ఈవిడే వెళ్ళాలా? విష్ణు,
మీ నాన్న స్నానానికి వెళ్ళారు. ఆయన బయటికి రాకుండానే వెళ్ళు, నీకే మంచిది. ఆ, నాకు బానే చెప్తావు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సేవలు చేయడం నాకు అస్సలు నచ్చలేదు. వేదాకి ఒంట్లో బాగాలేదని సేవలు చేసి వచ్చావు. అదే నాకు ఒంట్లో బాగాలేకపోతే ఆవిడ గారు వస్తుందా, నాకు సేవలు చేస్తుందా? చచ్చినా రాదు. ఎందుకంటే ఆవిడికి తన పంతమే ముఖ్యం. కానీ నాకు పంతాల కంటే మనుషులే ముఖ్యం. ఇంక బయలుదేరు. విష్ణు! చూసుకోవాలి కదరా. దెబ్బ తగిలిందా? నిర్మల, కొంచెం మంచిగా తీసుకురా. అలాగే వదినా. ముందలా వచ్చి కూర్చో రా. ఏంటి సెంటిమెంటా?